ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. బాగున్నారండి? నేను వచ్చేసి ఇప్పుడు మీకు పెద్ద స్టోరీ తీసుకొని వచ్చినండి. ఆ స్టోరీ చెప్తా, ఎలా ఉందో చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చితే 7 మంది భార్యలకి ఒక్కరికి కూడా పిల్లలు గారు. ఏం చేస్తాడు రాజు, ఇంతమందిని పెళ్ళి చేసుకున్నా కూడా ఒక్కరికి కూడా పిల్లలు కావట్లేరు అనేసి అట్లా అదే దిగులతోనే ఉండి రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. కానీ ఒకరోజు వచ్చేసి ఏమవుతుందంటే, వాళ్ళ పెద్ద చెట్టు ఉంటుందండి. ఆ చెట్టు మీద రామచిలుక గూడు పెడుతుంది. గూడు పెట్టి గుడ్లు పెట్టి పిల్లలు కాగానే చిలుక ఎక్కడికో భయపడి వెళ్ళిపోతుంది. ఆ చిలుక పిల్లలు ఆకలితోనే అరుస్తుంటే రాజు భటులను పైనకెక్కిపించి ఆ రామచిలుకను తీపిచ్చి దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తుంటే, అందరు రాణిలు కలిసి మన ఎవ్వరికి కూడా పిల్లలు లేరు కదా, ఈ రామచిలుకని పెంచుకుందాము, ఊరోళ్ళందరికీ పిల్లలు పుట్టిరు అనేసి చెప్దాము అనేసి అనుకుంటారండి. అనుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఆ రామచిలుక సరే అనేసి రాజు ఊరంతా సాటేపిస్తాడు. అనగా ఊరు రాజుకి పిల్ల 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 పుట్టింది, ఊరందరి జనాలకి సాటిస్తున్నామని చెప్పేసి ఊరు ప్రజలకి మొత్తం ఈ వార్త సాటిస్తారండి. ప్రజలందరూ చూడడానికి వస్తారు. చూడడానికి వచ్చినప్పుడు మేము పిల్లల్ని చూయించాము, చిన్న రానికి పుట్టింది, పిల్లని చూయించాము, పిల్లని బయటికి కూడా దియ్యము, ఎవరు పిల్లని చూడాలనుకుంటే అలా తలపండు నరికేస్తా అని చెప్తారండి. ప్రజలందరూ భయపడి మంచిగా ఉంటే చాలనేసి రాజు అందరికీ ఏమంటారు, బట్టలు, భోజనాలు, దాన ధర్మాలు చాలా చేసేటోడండి. అలా చేసిన కొంతకాలానికి పిల్ల కొంచెం రామచిలుక పెద్దగా అవుతుంది. పెద్దగా అయినాకలా తనకి మెచ్యూర్ ఫంక్షన్ చేస్తారు కదండి. అలా ఫంక్షన్ చేసి మళ్ళీ ఊరందరికీ అదే మాట చెప్తారు. చెప్పినాకలా కొంతకాలానికి రామచిలుకకి పెళ్ళి చేయాలనేసి రాజు ఆలోచన చేస్తాడు. ఊరంతా అనుకుంటారు పెళ్ళి చేయాలి, ఇంకా పెళ్ళి చేయట్లేరు అనేసి. అంటే రాజు ఏం చేస్తాడు, పెళ్ళి చేయాలనుకొని వేరే రాజ్యంలో ఉన్న ఒక పేదగా ఉన్న బ్రాహ్మణ్ణి తీసుకొచ్చి పెళ్ళి చేస్తాడు. పెళ్ళి చేసినాకలా ఆ రాజుకి ఏమని చెప్తానంటే, మా అమ్మాయిని మేము చూయించాము, మా రాణిని మేము చూయించాము, మేమే మీ చెప్పినట్టు మీ కళ్ళు మూస్తాము, కళ్ళకు దంతాలు కడతాము, తీసుకెళ్ళి తాళి కట్టాలని రామచిలుకతోని పెళ్ళి చేస్తారండి. పెళ్ళి చేసినాకలా మేము మా ఇష్టం ఉన్నప్పుడు మేము పంపిస్తామని చెప్పి పెద్ద రాజ్యానికి రాజు చేస్తాడు. రాజు చేసిన తర్వాత కూడా తనకి ధనధాన్యాలు అన్ని విధాలుగా సమకూర్చి ఆ రాజుని వాళ్ళ ఇంట్లో వాళ్ళని పెళ్ళైతుంటే వాళ్ళ అమ్మ ఒక్కటే మాట అంటుందండి, నీ భార్యని తీసుకొస్తే అందరు చూస్తారు కదా, మనం ఇక్కడ చూయించాలి కదా, ఆ రాణిని తొలుకొని రా అని చెప్పి పంపిస్తాడు. పంపిస్తే తను ఆ రామచిలక దగ్గరికి వెళ్ళి రాజుగారిని బతిమిలాడుకుంటాడు. సరే, నేను ఒక పెట్టిస్తాను, ఆ పెట్టె తీసుకెళ్ళిన తర్వాత ఎప్పుడు కానీ ఆ పెట్టె తెరిచి నువ్వు చూడొద్దు, చూస్తే బాగుండదు. కాకపోతే నువ్వు పెట్టాల్సింది ఏంటి అంటే, తనకు ఆహారం, కొంచెం పప్పు, ఒక బిందెడు నీళ్ళు, కొంచెం పప్పు ధాన్యాలు పెట్టి నువ్వు వెళ్ళిపోవచ్చు. మా పాపని మా అమ్మాయిని మాత్రం నీకు చూడడానికి వీలు ఉండదు అని చెప్పి అన్ని విధాలుగా చెప్పి ఒప్పించి పంపిస్తాడండి. సరే అనేసి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి 7 అడవిలను దాటిన తర్వాత ఒక్కసారి చూద్దాము ఇప్పుడు ఎవరున్నారో నా దగ్గర అనేసి ఆ బంగారు పెట్టెను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో ఉండేది రామచిలుక అండి. రామచిలుకని చూసి చాలా ఆ రాజు అయితే ఏడుస్తాడండి, నాకు ఇచ్చి రామచిలుకనిచ్చి పెళ్లి చేశారు, నాకు తెలియదు, ఇప్పుడు నేను ఇంటి వాళ్ళకి ఎట్లా చెప్పాలి అనేసి చాలా ఏడుస్తాడండి. ఏడ్చిన తర్వాత ఇది మీకు సగంలో నచ్చితే మళ్ళీ కామెంట్ చేయండి. నెక్స్ట్ పార్ట్ 2 రామచిలుక కథ ఏమైందో మీకు చెప్తాను. బాయ్.